ఎప్పుడన్నా కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయండి? ఎప్పుడన్నా కోపం వచ్చి అంటే కొద్దిగా విసుగ్గా గాని, కోపం గాని ఎప్పుడన్నా ప్రదర్శించిన రోజులున్నాయా? నేచురల్ భార్యాభర్తల మధ్య ఉంటాయి గదా! అది ఒక పెద్ద విషయం గూడా కాదు గదా! జనరల్‌గా ఇప్పుడేంటంటే పెద్ద పెద్ద దెబ్బలాటలయిపోతున్నాయండి. ఇప్పుడు చూస్తే ఇవాళ నేను మీ దగ్గరికొస్తుంటే ఆశ్చర్యపోయాను నేను. అట్లా మా మధ్య అంత సీరియస్ కొట్లాటలు ఎప్పుడు రాలేదు. హ్మ్. ఎట్లాంటి ప ప పరిస్థితుల్లో గూడా ఇద్దరం ఒక మాట మీదే ఉండేవాళ్ళం. అంతే. నేనసలు ఆయనకి ఎదురు చెప్పేదాన్ని గాదండి. ఆయన ఎందుకంటే నాకంటే చాలా పెద్దవారు, అనుభవం ఉన్నవారు. పైగా రాజకీయాలు నాకు ఓనమాలు గూడా తెలీదసలు. అవును. అందువల్ల ఆయన ఏం చెప్తే అది వినేదాన్ని నేను. అంతే. అందువల్ల ఇంకా మాకు అభిప్రాయ భేదాలు లేనప్పుడు ఇక ఇబ్బందేముంటుంది? మీరు అంటే వివాహం అయిన తర్వాత బాగా సంతోషం అంటే మా ఎన్టీ రామారావు గారు ఆ రోజు చాలా సంతోషించారు. ఆ వార్త వినగాని లేదా అది తెలిసిన వెంటనే గాని, ఏదన్నా మీరు చేసిన వంట గాని ఏదన్నా మా వివాహం రోజే ఆయనకి చాలా ఆనందంగా ఉంది. హ్మ్. అక్కడి నుంచి రోజు చాలా బాగుండేవారు. మరి హ్యాపీగా ఉన్నారు. అట్లాగే హ్యాపీగా ఉంటాను నేను గూడా ఎంతో ప్రయత్నం చేశాను. ఇప్పుడు సంతోషంగా ఉండేలాగా. అవును. ఆయనకి ఇష్టమైనవి పురాణాలు. నేను భాషా ప్రవీణ, ఉభయ భాషా ప్రవీణ. తెలుగు, సంస్కృత భాషల్లో నాకు పట్టుంది. అందువల్ల నాకు కావ్యాలన్నీ చదువుకున్నాను నేను. హ్మ్. కనుక ఆయనకి రోజు తెల్లవారుజామున లేవగానే నేను ఎక్కువగా పురాణాలు చెప్తుండేదాన్ని. అలాగే సాహిత్య చర్చలు జరిగాయి. ఆధ్యాత్మిక చర్చలు మా ఇద్దరి మధ్య జరుగుతుండేవి. అలాగే కవిత్వం రాసుకునేవాళ్ళం ఒకళ్ళ మీద ఒకళ్ళు. అట్లా ఒక నిజమైన ప్రేమ జంటంటే మాదేనండి. అంత అనుబంధంగా ఉండేవాళ్ళం. ఏదన్నా కవిత జ్ఞాపకం ఉందమ్మా? ఏదన్నా ఆహ్, మా ఎన్టీ రామారావు గారి మీద? చాలా రాశానండి. మది తలపుల పువ్వులు పూస్తే మకరందం నువ్వు. సువాసననే జ్ఞాపకం పరిమళం చిరుగాలి మనసును తాకితే. నీ పిలుపేమో అలికిడి పులకింత నీ తాకిడి. ఇట్లా చాలా రాశాను ఆయన మీద. అంటే మీరు అంటే నాకు ఇప్పుడు వాళ్ళకి టీవీ వచ్చేసిందమ్మా. టీవీ అని, నెట్‌ఫ్లిక్స్ అని చాలా వచ్చేసినాయి. అవును. అప్పుడు ఏంటండి ఎంటర్‌టైన్‌మెంట్ ఏంటి మరి ఆయనకి? సిటీ కేబుల్. అప్పుడే కొత్తగా రామకృష్ణ గారు సిటీ కేబుల్ లాంచింగ్ పిలిచారు. ఇద్దరం వెళ్ళాము. అది లాంచ్ అయిన తర్వాత ఆయన చాలా పెద్ద టీవీ మా ఇంట్లో బిగించారు తీసుకొచ్చి శాటిలైట్ అంతా. అది చూస్తూ ఉండేవాళ్ళం సాయంత్రం. కానీ తక్కువ చూసేవారు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది టీవీ చూడటం. ఎక్కువగా పగలంతా వీళ్ళ విజిటర్స్ వస్తూ ఉంటారు కదా, దాంతోనే సరిపోయేది. నాతో కబుర్లు అంటే ఇష్టం ఆయనకి. ఎన్ని గంటలు మాట్లాడుకున్నా ఆయనకి తనివి తీరేది కాదు. ప్రతి 5 నిమిషాలకి లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూనే ఉండేవారు. మరి ఎన్టీ రామారావు గారు మీ మీద రాసిన కవిత అనే జ్ఞాపకం ఉందండి అన్న? అది అంటే ఉందో బుక్‌లో ఉందండి అది. గండిపడిన గుండె లోతులో నిండి నింగికెగసిన ప్రభంజనం అంటూ ఆయన ఒంటరి జీవితాన్ని అందులో చెప్తూ, అందులో తోడుగా నేనొచ్చానని చెప్పి రాశారు. ఆనందంగా రాసుంటారండి. ఎందుకంటే ఆయనే సినిమా డైరెక్టరు, ఆయనే స్క్రీన్ ప్లే. ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా అండి. పెయింట్ బాగా చేస్తారు. చాలా గొప్పగా. ఆయన రాత కూడా ముత్యాల కోవే. అంత బాగుంటుంది ఎన్టీఆర్ గారి రాస్తే. ఎన్టీ రామారావు గారు అంటే ఎక్కువగా ఆరోగ్యం ఏంటంటే ఓన్లీ బీపీ, షుగర్ అంటారు అప్పటికి ఏమన్నా? 35 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడే, అంటే ఆయన 35 ఏళ్ల వయసులోనే స్టార్ట్ అయిపోయింది. టూ ఎర్లీ అనమాట. ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. అందువల్ల కూడా అప్పుడప్పుడు షుగరు హై పెరుగుతూ ఉండేది. కంట్రోల్ లేదు. ఆమె చనిపోయాక అస్సలు కంట్రోల్ లేదు. అందుకోసమే ఆయన 1, 2 సార్లు ప్రాణాపాయ స్థితి వచ్చింది ఆయనకి. అలాగే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది, మైల్డ్ హార్ట్ అటాక్. తర్వాత పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. 2 ఇది బైపాస్ సర్జరీ జరిగింది అమెరికాలో. ఇవన్నీ నేను రాకముందు జరిగినాయి. నేను ఇది కూడా ఇది మన పెరాలసిస్ స్ట్రోక్ కూడా నేను రాకముందే వచ్చింది. అప్పుడు నన్ను ఉద్యోగం రిజైన్ చేసి రమ్మన్నారు. నేను నరసరావుపేట డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌నండి. సరే నన్ను వచ్చేసేయమన్నారు. అది గవర్నమెంటా ప్రైవేటా మేడం అది? ప్రైవేట్ కాలేజ్. ప్రైవేట్ కాలేజ్. ఎయిడెడ్ కాలేజ్ తర్వాత రోజుల్లో.